మావోయిస్టు పార్టీకి ఇది చావు దెబ్బ. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ ఒక ఎత్తైతే మిగతా కేంద్ర కమిటీ సభ్యులు ఏమైపోయారన్నది అంతు చిక్కని ప్రశ్న. సీనియర్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ గణపతి మినహా మిగతా వాళ్ళందరూ పోలీసులకు చిక్కారా? కొందరే దొరికిపోయారా? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి సమీపంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా హత్మయ్యాడు పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. డెడ్ బాడీ ఫోటో కూడా విడుదల చేశారు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా 6 అంతమయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడైన హిడ్మాకు రక్షణగా నిలిచే దళం దొరికిపోయింది. ఇక కట్ చేసే కాకినాడలో విజయవాడలో మావోయిస్టుల సంచారం. అడవి బాట వీడి నగర బాట పట్టారు. ఎలా వచ్చారు? ఎప్పుడు చేరుకున్నారు? ఎన్నాళ్ల క్రితం నగరంలో నక్కారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. కాకినాడ విజయవాడలో కలిపి 31 మంది మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ఒక్క కానూరులోనే 27 మందిని అన్నల ఆట కట్టించారు. ఒకే బిల్డింగ్ లో మకాం పెట్టిన వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అటు ఏలూరులోనూ అలజడి రేగింది. గ్రీన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఎవరన్నది తేలాల్సి ఉంది. వారిలో మావోయిస్టులు ఉన్నారా? ఇన్ఫార్మర్లు ఉన్నారా? సానుభూతి పరులా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక అడవిలో ఉన్నలు నగర బాట ఎందుకు పట్టారు? ప్రాణభయంతో పారిపోయే ప్రయత్నంలో సిటీలో మకాం వేశారా? ఎక్కడికి పారిపోతున్నారు? ఆపరేషన్ కగారు దెబ్బకు తట్టుకోలేకపోతున్నారనే అభిప్రాయము వినిపిస్తోంది.